బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో మరి కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొండపోత వానతో హైదరాబాద్ నగరం అతలాకుతలమయ్యే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత వారం నుండే మండే ఎండాకాలంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అయితే మరోసారి వాతావరణ శాఖ హైదరాబాద్కు భారీ వర్ష సూచన చేయడంతో నగర వాసులు వణికిపోతున్నారు. అటు నిన్నటి పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్రానికి ఇవాళ రేపు భారీ వర్ష సూచన చేసింది ఈ వాతావరణ శాఖ. హైదరాబాద్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది. ఉపరితల ఆవర్తనం కారణంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరింపజేస్తుంది. రేపు ఎలక్షన్స్ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది జీహెచ్ఎంసీ. నగరంలో మరి కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొండపోత వానతో హైదరాబాద్ నగరం అతలాకుతలమయ్యే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత వారంలో మండే ఎండాకాలంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి వాతావరణ శాఖ హైదరాబాద్కు భారీ వర్ష సూచన చేయడంతో నగర వాసులు వణికిపోతున్నారు. అటు నిన్నటి పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్రానికి ఇవాళ రేపు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ వర్మ మరింత సమాచారం అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క రేపొద్దున ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి భారీ వర్ష సూచన ఉంది అంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కుండపోత వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం సమయాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రెడ్ అలర్ట్ ను జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కొంత అలర్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మరోవైపు కనబడతా ఉన్నాయి. గ్రేటర్ లో ఇప్పటికే పూర్తిగా కూడా జాగ్రత్త చర్యల కోసం ప్రత్యేకంగా నంబర్ను కూడా అలర్ట్ చేయడం జరిగింది. హెల్ప్ లైన్ నంబర్ను అలర్ట్ చేస్తూ అందరికీ ఈ సమాచారం చేరవేసే విధంగా కూడా పూర్తిగా హెల్ప్ లైన్ నంబర్లను కూడా దాఖలు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ద్వారా ఏదైతే హెవీ రెయిన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టుడే ఇన్ హైదరాబాద్ సిటీ టు బీ అలర్ట్ టు డైల్ కంట్రోల్ టు డైల్ హెల్ప్ లైన్ నంబర్ అంటూ కూడా ఒక నంబర్ అమర్చడం జరిగింది. 0402111111 ఆర్ 9001136667 అనేటువంటి నంబర్ కి డైల్ చేయండి అంటూ కూడా ఈ విధంగా కూడా అలర్ట్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నంబర్ కి సంబంధించి డిఆర్ఎఫ్ తో పాటుగా డిఆర్ఎఫ్ అలర్ట్మెంట్, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీ అండ్ కమిషనర్ ఆన్లైన్ జిహెచ్ఎంసీ ఆన్లైన్ 3 నంబర్లను కూడా అమర్చిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. హెల్ప్ లైన్ నంబర్స్ ను కూడా అమర్చిన సిచ్యువేషన్స్ నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా కంప్లీట్లీ రాత్రి కురిసేటువంటి వర్షానికి సంబంధించి ముందస్తు చర్యలో భాగంగా కూడా జాగ్రత్తలు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఈవీఎంల పంపిణీ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో రేపు ఉదయం ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు పూర్తిగా కూడా ఎన్నికల బిజీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రెయిన్ కొంత ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాత్రి కురిసేటువంటి వర్షానికి కొంత జాగ్రత్తలు వహించాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. పోలింగ్ కూడా కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్న సిచ్యువేషన్స్ లో ఇప్పటికే అప్రమత్త చర్యలను కూడా చేపట్టిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.